మొలక జల్లి ఈ రోజుటికి 17 రోజులు అవుతుంది. ప్రతి రైతు ఏందంటే మనకు నారు తొందరగా రావాలనే ఉద్దేశంతోని యూరియా చల్లుతుంటారు. సేమ్ అదేవిధంగా నేను రెండోసారి ఇప్పుడు యూరియా చల్లుతున్నాను. అయితే వర్షాకాలంలో పంట ఏదైతే నేను జీలకర్ర సోనా పండించాను కదా కంప్లీట్గా ఆర్గానిక్, అదేంటంటే కేవలం 1 ఎకరం మాత్రమే నేను ఆర్గానిక్ పంట పండిస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏంటంటే ఇది కంప్లీట్ కెమికల్తోని నేను పంట పండిస్తున్నాను. ఇవి దొడ్డి బియ్యం అండి, 1010. అయితే నేను ఏదైతే జీలకర్ర సోనా అనేది ఏదైతే వర్షాకాలంలో పండించానో అదే మళ్ళీ నేను సేమ్ అంటే ఎక్కడ బయట కొనలేదు వడ్లు, అవే వడ్లు మళ్ళీ నేను రిపీట్గా నేను మొలకకు వాడానండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూపిస్తుంది ఇది మాత్రము 1010 అండి. యువతలది మాత్రము ఇది జీలకర్ర సోనా అండి. వర్షాకాలంలో పండించిన ఏదైతే వడ్లు ఉన్నాయో అవే మళ్ళీ నేను ఇక్కడ వాడాను. అయితే ఇక్కడ నేను నారు పెరగడానికి ఏంటంటే గోపేడ మాత్రం నేను ఇక్కడ ఎండబెట్టి చూర్ణంలాగా చేసి నేను ఇక్కడ నేనంటే నారుకు చల్లుతున్నానండి. ఎందుకంటే మనకు 2 సేమ్ డేస్ అవుతాయి కాబట్టి నేను ఎదగడానికి నేను ఇక్కడ ఏంటంటే గోమూత్రము కలిపి నేను ఇక్కడ వీటిని చల్లుతున్నాను. అయితే దీనికి మళ్ళీ నేను రేపు ఏంటంటే గోమూత్రంలో నేను వెస్టేజ్ వాళ్ళ అగ్రి గోల్డ్ నేను గోమూత్రంలో కలిపి నేను అట్లే అగ్రి 82 కలిపి కూడా నేను రేపు పిచికారీ చేస్తున్నాను. ఎందుకంటే నేను చేసేది ప్రతిదీ ఆర్గానిక్.